వీళ్ళని తీసేసి వీళ్ళని పెట్టారు, ఎండియూని తీసేసి డోర్ డెలివరీ అయితే తీసేశారు. ఇప్పుడు ఏం చేశారు, చాలా చోట్లంట గ్రౌండ్ లెవెల్లో వినబడుతుంది ఏంటంటే, వాళ్ళు డిపో దగ్గరికి వెళ్ళి తీసుకునే వాళ్ళు తినటానికి బియ్యం తినేవాళ్ళు, మిగతా వాళ్ళందరికీ కూడా అక్కడే డబ్బులు తీసుకుపోతున్నారట. ఒకటి ఏంటి, డిపోలోనే ఇచ్చేస్తున్నారా? డిపోలోనే డబ్బులు ఇచ్చేస్తున్నారట, జ్యోతి ఈనాడులోనే రాశారు. రెండోది కొన్ని చోట్ల ఇది పట్టుకెళ్ళిపోతున్నారట, ఆ మిషన్ ఉంటది కదా, పట్టుకెళ్ళిపోయేసి ఆ ఏరియాలకు మనుషులు పంపించేసేసి అక్కడే డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళు బియ్యం తీసుకున్నట్టుగా ప్రింట్ వేయించేసుకుంటారు. అది ఇక అప్పుడు ఇంకా పెద్ద తేడా ఏమున్నది పబ్లిక్, వాళ్ళు ఇలా దగ్గర వచ్చేసి డబ్బులు ఇచ్చేస్తే ఇంకా బాధే ఉంది. అంటే ఎంత పకడ్బందీగా క్యూఆర్ కోడ్లు పెట్టాము, అవి పెట్టాము, రేషన్ ఏదన్నా అన్నారు కదా నాదెల్లి మనోహర్ గారు, ఇంకా అవన్నీ అంటే గోతంలో బియ్యం వేరే గోతంలో పోసుకుని తీసుకెళ్ళి అమ్ముకుంటారు, ఏముంది అందులో. అంతే, అవును. తినే బియ్యం ఇవ్వనంత వరకు రచ్చే. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, 2014-19 మధ్యలో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాడు, రైతు రుణమాఫీ డబ్బులు ఇచ్చాడు, అట్లాగే 50,000 రూపాయలు ఇవ్వడం కూడా, 5,000 రూపాయలు ఎకరాకి ఇవ్వడం కూడా అప్పుడే బిగిన్ చేసింది చివరిలో. అలాగే పెన్షన్ పెంచాడు అప్పుడు, సో చంద్రబాబు గారు కూడా పెన్షన్ పెంచారు, అది పక్కన పెడదాం. అప్పుడు చాలా వరకు సంక్షేమాలు చంద్రబాబు కేసీఆర్తో కంపేర్ చేస్తే అక్కడ వ్యవసాయం పెరగటము ఇట్లాంటివన్నీ కూడా ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు కేసీఆర్ పాలన బాగుండి కేసీఆర్ని మళ్ళీ గెలిపించారు అక్కడ 18. అదే సందర్భంలో ఆ కేసీఆర్తో కంపేర్ చేస్తే ఇక్కడ పరిస్థితి బాగాలేదని ఇక్కడ చంద్రబాబుని దించారు, చెప్పిన మాటలు నిలబెట్టుకోలేదు, రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ ఏది జరగట్లేదు అన్నటువంటి కోణంలో. తర్వాత వచ్చేటప్పటికి జగన్ ఇక్కడ ఎన్నికయ్యాడు, జగన్ చేసిన సంక్షేమాలు కేసీఆర్ని గద్దె దించినాయి. ఇది సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీరు, ఎందుకు ఇక్కడ నవరత్నాలు అమలు చేశాడు, అక్కడ ఏమీ లేదు. అప్పుడే ఆ డబ్బులు కంటిన్యూ చేసుకురావడం తప్పించి కొత్తగా